వెల్కమ్ బ్యాక్. తిరుమలలోని విశాఖ శారదాపీఠం మఠం వద్ద స్వామీజీలు ఆందోళన చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన మఠాన్ని కూల్చివేయాలని స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శశిరేఖ, మొత్తం మీద తిరుమలకి సంబంధించి చాలా సెన్సిటివ్ ప్లేస్. ఇక్కడికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పటికే కూడా టీటీడీ ఒక యజ్ఞం లాగా కూడా నిరంతరం కూడా వాళ్ళకందరికీ కూడా ఎన్నో రకాల సేవలు కల్పిస్తూ ఉంటుంది. స్వామి దర్శనం, చనకాల దర్శనం కోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా ఏదో ఒక రకంగా మోసం చేయాలనేది ప్రధానంగా ఇక్కడ స్థానికంగా అంటే కొంతమంది అంటే దళారులు కావచ్చు, రకరకాల వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అయితే మఠాధిపతులుగా ఉన్న వాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఇది తప్పు అని చెప్పాల్సిన వాళ్ళు కూడా ఇవాళ దిగజారిపోయి అక్రమాలకు పాల్పడుతున్నారు. దానికి ప్రధానంగా తిరుమలలో నిర్మిస్తున్నటువంటి విశాఖ శారదాపీఠంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ఇదే తిరుమలకి సంబంధించి విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏ స్థాయిలో జరిగాయో చూడొచ్చు. గతంలో ఉన్నటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఆయనతో పాటు కొంతమంది అధికారులని అంటే వాళ్ళతో కుమ్మక్కైనటువంటి విశాఖ శారదాపీఠం మఠాధిపతులు వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరుమలలో ఒక మఠాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇదే అక్రమ మఠనం. దీనికి సంబంధించి ముందు భాగంలో కావచ్చు, లేదంటే వెనుక భాగంలో అయితే వాళ్ళకి తక్కువ స్థాయిలో నిర్మాణాలకి అనుమతులు ఇస్తే భారీ స్థాయిలో నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. అంటే సహజంగా తిరుమలలో శ్రీవారికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన ద్వారం వద్ద ఏదైతే మహాద్వారం ఉంటుందో ఆ మహాద్వారానికి లేదంటే ఆనంద నిలయానికి దానికి మించి ఏ నిర్మాణాలు కూడా తిరుమలలో జరగకూడదు. అది ఆగమ శాస్త్రం విరుద్ధం. అలాంటిది తిరుమలకి సంబంధించి ఈ రకంగా 6 అంతస్తులు 7 అంతస్తుల మఠాలను ఈ రకంగా నిర్మించారంటే గతంలో ఏ స్థాయిలో ఈ తిరుమలలో అక్రమాలు చోటు చేసుకున్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మనం చూడొచ్చు, ఇదే తిరుమలకు సంబంధించి విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి మఠంగా మనం చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా ముందు భాగంలో ఇప్పటికే తిరుమలలో చాలా ప్రాంతాల్లో రకరకాల మఠాధిపతులకు సంబంధించినటువంటి మఠాలన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు కొన్ని నిబంధనలు అనేది పాటిస్తారు. కానీ తిరుమల అంటే ఇక్కడ విశాఖ శారదాపీఠానికి సంబంధించి మాత్రం ఎవరు కూడా నిబంధనలు అనేది పాటించకపోవడం కారణంగానే ఈ రకమైనటువంటి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అయితే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి కొంతమంది స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే అంటే స్వామీజీలు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక్కడ తిరుమలకి సంబంధించినటువంటి స్థానిక పోలీసులు కూడా వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుని వాళ్ళకందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తిరుమలకి సంబంధించి విశాఖ శారదాపీఠం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలి. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా స్వామీజీలు ఇక్కడికి వచ్చి మఠం ముందర కూర్చొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కిరణ్ రాయలు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే కొంతమంది స్వచ్ఛంద అంటే శ్రీవారి భక్తులు ఓంకార్ గారు కావచ్చు, లేదంటే ఇట్లా కొంతమంది చాలామంది కూడా విశాఖ శారదాపీఠానికి సంబంధించి జరిగిన అక్రమాలపైన గతంలో ఎన్నోసార్లు పోరాటం చేస్తే అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకున్నటువంటి అధికారులు వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇవాళ ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి స్వామీజీలు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి స్వామి, ఇప్పుడు అక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది అంటున్నారు, మరి ఏం చేయబోతున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? మేము ఉదయం నుంచి కనీసం ఒక 50 నుంచి 60 కాల్స్ చేశారండి శ్రీనివాసానంద సరస్వతి గారు. అంటే అన్నిసార్లు కాల్స్ చేసినా కూడా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోగా లాస్ట్కి ఎప్పుడో 10 నెంబర్ల నుంచి చేస్తే 11వ నెంబర్ లిఫ్ట్ చేసి మేము వస్తున్నాం, అధికారులను పంపిస్తాము, ఇరిగేషన్ అంటే ఇంజనీర్కి సంబంధించిన వాళ్ళని ఇక్కడ జరిగిన వాటన్నిటినీ కూడా దానికి సంబంధించిన అధికారులను పంపిస్తున్నాము 1 గంటలో అని చెప్పి అన్నారండి. ఇంతవరకు ఎవరూ రాలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఇలా ఉంటే రేపు ఏదైనా భక్తులకి ఏదైనా జరిగినా కూడా వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేము ఒక ఆఫీసుకు ఫోన్ చేస్తే ఆఫీసులో ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన అంటారు ఈమెయిల్ చేయండి అంటున్నారు. ఇప్పుడు ఒక భక్తుడు వస్తాడండి, ఆయనకి కీప్యాడ్ ఫోన్ ఉంటుంది, ఏదో జరుగుద్ది ఆయనకి అక్కడ జరిగితే ఆయన ఈమెయిల్ ఎలా చేస్తాడు? అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఈమెయిల్ ఎలా చేస్తారు? ఈలోపు ఇక్కడ జరిగేది జరిగిపోద్ది. అంటే ఇప్పుడు భక్తులు వస్తే కదా ఇదంతా ఇక్కడ జరిగేది కూడా.
అంత నిర్లక్ష్యంగా అంత నిష్పక్షపాతంగా మేము స్వామీజీలు మాకే ఇలా జరిగితే ఇంకా సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ఇది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నిబంధనలను అధికారులు కూడా ఉల్లంఘించడం కాదా అని మా భావన. ఎంతవరకు అక్రమాలు జరిగాయి, ఎట్లా నిర్మాణాలు జరిగాయి మీరు ఇందాక చూశారు కదా? మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఒక 2150 స్క్వేర్ ఫీట్స్ దాకా వీళ్ళు ఆక్రమించారండి. ఇంకోటి ఏంటంటే వెనక వైపు వాగు ఉంది. ఆ వాగు వర్షం పడినా, అధిక వర్షం పడినా, వరద వచ్చినా, ఆ పైన నీళ్ళన్నీ ఇటు వచ్చినా కూడా మొత్తం ఆ మట్టినంతా నెట్టుకుపోయి ఈ బిల్డింగ్ కిందకు వచ్చేస్తాయి నీళ్లు. 80 అడుగులు ముందుకు జరిగారటు. కాలువను కప్పేసి భీములు వేస్తే ఆ కాలువను కప్పేసి లూజ్ సాయిల్ కావటం వల్ల బేస్ మట్టంకి మెయిన్ ఉన్న భీము ఇట్లా వంగిపోయిందండి, పడవలాగా వంగిపోయింది. అంటే బిల్డింగ్ పక్కకి వంగిపోయినా కూడా ఏదైనా రేపు రెస్క్యూ చేయాలన్నా ఫైర్ సేఫ్టీ చుట్టూ 3.5 మీటర్లు ఉండాలంటే కనీసం 2 అడుగులు కూడా లేదు ఈ మఠం చుట్టూ. ఇంకోటి ఏదైనా సీనియర్ సిటిజన్స్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా రెస్క్యూ చేయాలన్నా అంబులెన్స్ రావడానికి లేదు. మీరు చూశారు ఇందాక మొత్తం. ఇంకోటి గాలిగోపురం కన్నా కూడా 7 అంతస్తులు కట్టారు వీళ్ళు ఎక్కువ. ఈ ముందు నుంచి చూస్తే తక్కువ కనపడుతుంది. మీరు బిల్డింగ్ మధ్య నుంచి చూస్తే ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి కూడా దారి లేదండి, పక్క వాళ్ళ దారిలో గుంట వెళ్ళాలి, పక్క వాళ్ళ మఠం దారిలో గుంట వెళ్ళాలి. అట్లా వెళ్తే మీరు ఇట్లా చూస్తే గాలిగోపురం కన్నా హైట్ కనపడుతుంది ఈ మఠం. కాబట్టి ఇక్కడ జరిగే ఈ అక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి నిబంధనలను వీళ్ళు తిలోదకాలు వదిలేసి ఇట్లా చేసేదాన్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ దాంట్లో నిజాయితీ పరులని అందరినీ ఉంచి కమిటీలో ఆ కమిటీ పర్యవేక్షణలో వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఆధారాలతో వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ రద్దు చేసి ఇది టీటీడీ యాజమాన్యమే స్వాధీనం చేసుకొని ఇక్కడ భక్తులకి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. స్వామి చెప్పండి, మీరు ఇందాక కూడా మాట్లాడుతూ కూడా మీ నిరసన, మీ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం దృష్టికైనా మీరు తీసుకెళ్తారు ఈ విషయాన్ని? తప్పనిసరిగా అండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చి సమేతంగా భార్య సమేతంగా వచ్చి గొప్ప సాంప్రదాయబద్ధంగా వారు ప్రవర్తించి తన పాలన ప్రక్షాళన టీటీడీ నుంచే తిరుమల నుండే ప్రారంభిస్తున్నామని చెప్పడం జరిగింది. తక్షణమే మరి ఈవోను కూడా అపాయింట్ చేశారు. అన్నదానంలో అన్నప్రసాదం చాలా బాగుందని నిన్న మేము ఈవోను కూడా మరి చెప్పడం, ఈవో గారు అన్నప్రసాదం బాగుందని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో రేపు మేము కోరేది ఏంటి? మాకేమి విశాఖ శారదాపీఠం మీద మాకేమీ స్వామీజీలకు మేమందరం కూడా వారితో మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. మేము కోరేది ఒకటి, వెంకటేశ్వర స్వామి పవిత్రత, భక్తుల తాలూకా భద్రత. మరి ఇక్కడ రేపు జరగకూడదు. ఏమైనా వరదలు వస్తే చూశారు కదా, ఆల్రెడీ భీము వంగి ఉన్నది. వరదలు వచ్చేటప్పుడు ఏవైనా పక్క బిల్డింగ్లో ఈ బిల్డింగ్ ఏమైనా వరిగి ఆ బిల్డింగ్ మీద పడితే ఉండే భక్తులకి ఏదైనా జరగకూడదు జరిగితే మాయన మచ్చగా అవుతుంది. కాబట్టి తక్షణమే మీరు అధికారులు స్పందించండి అని కోరితే ఎందుకు స్పందించండి? ఇంకా వైసీపీ పాలన ఉందనుకుంటున్నారా? అరే వైసీపీ అధికారంలో ఉన్నారని మీరు మౌనంగా ఎందుకు వహిస్తున్నారు? కాబట్టి ఈరోజు కృతమైనటువంటి ఒక దృఢమైనటువంటి మంచి ప్రభుత్వం వచ్చింది. వారు ఎట్టి పరిస్థితుల్లో టీటీడీని పూర్వ వైభవాన్ని తేవడానికి సిద్ధంగా ఉండేటప్పుడు అధికారులు ఇలా ప్రవర్తించడం ఇది చాలా చాలా బాధాకరం. ఇది చాలా చెడ్డది. ఇది తక్షణమే మీరు స్పందించి ఒక నిజమైనటువంటి స్వామివారికి పవిత్రతకి చర్యలు చేపట్టాలని మేము మరీ డిమాండ్ చేయబోతున్నారు. ఒకవేళ టీటీడీ అధికారులు స్పందించకపోతే నెక్స్ట్ ఫర్దర్ మీరు స్పందించకపోతే వెంకటేశ్వర స్వామి ఊరుకోడండి. మీకు తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి పైన ఆయన అనేక చెడ్డ పనులు చేసి పైరువీలు చేసి మొత్తం వ్యవస్థనే గుప్పిట్లు పెట్టుకున్నటువంటి లాస్ట్ ఈవో ఏమయ్యాడండి? అంటే మేము అలాంటివి కోరుకోము. వాళ్ళ బిడ్డలు బాగుండాలి, అందరూ బాగుండాలి మేము కోరుకుంటాం. కానీ నువ్వు చేసిన తప్పులు మీ బిడ్డను వెంటాడించాయి. వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఊరుకోడాయన. మనం చేయలేకపోవచ్చు, మేము చేసే ప్రయత్నం కొంతవరకు చేసి మేము విఫలం అవ్వచ్చు. కానీ స్వామి ఆగ్రహం చాలా గొప్పది, ఆయన ఎవరిని క్షమించడు. ఆ ఆగ్రహం రాకముందే టీటీడీ అధికారులందరూ రండి, న్యాయం చేయండి. రేపు ఏవైనా జరిగితే ఆ రోజు మనం ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోగలిగితే ఏమైనా ఉపయోగం ఉందా? రేపు జరగకూడదు పెద్ద వరద వచ్చి బిల్డింగ్ ఏమైనా డ్యామేజ్ అయిపోయి భక్తులకి ఏమైనా కష్టం వస్తే ఆ రోజు మనం ఏమైనా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందా? శ్రీవారికి చెందినటువంటి రాజగోపురం కంటే ఇది ఎక్కువ ఎత్తుగా ఉంది అంటుంది. అందులో వాస్తవం అండి. మీరు కావలిస్తే చూడండి, మన టీటీడీ నిబంధనల ప్రకారం రాజగోపురం కంటే ఎత్తు ఉండకూడదు, దగ్గరుండే కట్టడాలు. కానీ మరి ఎంత అండి ఇది? పోనీ టీటీడీ వాళ్ళే చెప్పారు కిందని గ్రౌండ్ ఫ్లోర్తో కేవలంగా 2 కట్టుకోమన్నారు. 3 అంటే ఎన్ని ఉండాలి? గ్రౌండ్ ఫ్లోర్తో 4 అంతస్తులు ఉండాలి. కానీ ఎన్ని కట్టారు? అంటే మరి వీళ్ళే టీటీడీ ఇచ్చిన నిబంధనలు, మీరు ఇచ్చిన నిబంధనలే ఇక్కడ ఉల్లంఘన అయితే మీరే స్పందించకపోతే మరి ఎవరు స్పందిస్తారు?
కాబట్టి ఇది చాలా దారుణం అండి, కఠినమైన చర్యలు చేపట్టాలి. స్వామి మీరు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. ఇక్కడ బిల్డింగ్ చూసిన తర్వాత ఈ కట్టడం అయితే ఏది ఉందో అంతా వాగులో నిర్మించారు. అది వాగు కోతకి గురైతే బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి అధికారులు ఈ స్పందించి ఈ అక్రమంగా కట్టింది ఏదైతే ఉందో దాన్ని తక్షణమే తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మొత్తం మీద అంటే శశిరేఖ ఒకటే, మొత్తం మీద వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే. మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అంటే గతంలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ స్థాయిలో అక్రమాలు తిరుమలలో చోటు చేసుకున్నాయో ఇంకా కూడా కొంత చెప్పండి స్వామి, ఏం జరిగింది చెప్పండి స్వామి. మేమే కాదు, మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. చుట్టూరు కూడా అంబులెన్స్ పోవడానికి ప్లేస్ ఉండాలి, అలాంటిది ఏమీ లేదు. వెనక దరిదాకా 70 అడుగులు వాగుని కబ్జా చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే అసలు ఏమి అర్థం కావట్లేదు, వెనకపోయి చూస్తే మాత్రం అర్థమైపోతా ఉంది. ఎన్ని చెట్లు పీకేశారు, అసలు చెట్లు పీకేది ఏంది, ఆ వాగును కబ్జా చేయటం, అది లూజ్ సాయిల్ కావటం వల్ల వెనక ఒక పిల్లర్ మెయిన్ బీమ్ ఏదైతే అది వంగిపోయి ఉంది. రేపు ప్రమాదం జరిగితే ఏమంటారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పోయిన వాళ్ళు చచ్చిపోయారు, ఇంకోటి అంటే ఎంత అపవాదిగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సెంటిమెంట్తో బతికేవాళ్ళండి హిందువులు అంటే, సెంటిమెంట్ అండి. ఆ సెంటిమెంటే మాకు ఇంత ఇబ్బంది పెడతాము, అంత దూరం నుంచి ఎందుకు వచ్చామండి. ఇక మీ అందరూ చూపించారు, మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఇది చూసి మరి నిన్న నుంచి కూడా మేము ఇక్కడికి రావటం మేము అంతా కూడా చూసినాము. అటు వాగు కూడా ఒక 80 అడుగుల దాకా మరి అక్రంగా కట్టడం జరిగింది, మనకు పూర్తి కానొస్తుంది. అదే కాదు, భీం కూడా ఈ పక్కమటైతే ఒక తూర్పు వైపు భీం కూడా కిందకి వంగిపోయిన విధానాలు కూడా కాస్తున్నాయి. ఇవన్నీ కూడా పొద్దున్న నుంచి మేము చూస్తున్నాము. అదిగాక ఆయన స్వామి అయితే ఆయనకి మంచి పరిపాలన తీసుకోవాల్సి ఉంటే అట్లా ఆయన ఇట్లా కట్టడం చాలా దుర్మార్గము విధానాలు. కొన్ని సంకల్పాలు కూడా ఈ రోడ్డు చూస్తే కూడా ఈ పిల్లర్స్ కూడా ఇక్కడ దాకా కూడా కట్టిందని చెప్పి అందరూ కూడా అంటున్నారు. అది దుర్మార్గ పరిపాలన కూడా వాళ్ళు ఈ పెప్షన్ తీసుకోవాలా. దీనికి ఇట్లా పరిపాలన ఇవ్వడం కూడా చాలా దుర్మార్గ పరిపాలన అనుకుంటున్నారు. మొత్తం మీద శశిరేఖ, మొత్తం మీద స్వామీజీలు ఏదైతే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి స్వామీజీలు పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అంటే ఖచ్చితంగా టీటీడీ అధికారులు దీనికి సంబంధించి స్పందించాలి, ఈ మఠానికి అక్రమంగా నిర్మించిన మఠాన్ని కూల్చివేయాలంటూ ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామంటూ కూడా స్వామీజీలు చెప్తున్నారు. అదే స్థాయిలోనే కిరణ్ రాయలు కూడా జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి గతంలో విశాఖ శారదాపీఠానికి సంబంధించి ఏ విధంగా అక్రమాలు జరిగాయో ఈ మఠం నిర్మాణానికి సంబంధించి వాటిపైన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి కూడా మేము ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, టీటీడీ అధికారులు ఏ రకంగా స్పందిస్తారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్.